Dear students, welcome back to our channel Uma Guides. So, ఇంజనీరింగ్ జేఏ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాసి ర్యాంక్ తెచ్చుకొని జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నటువంటి విద్యార్థులకి కొన్ని సూచనలు ఏంటంటే మన ఐఐటి రూర్కే డైరెక్టర్ ఐఐటిలో సీట్ల కేటాయింపులో నిర్వహించే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ కమల్ కిషోర్ పంత్ ఈయన ఇచ్చిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పిల్లలకు కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. బ్రాంచ్ ఎలా ఎంపిక చేసుకోవాలి, కొత్త ఐఐటిలో మెరుగైన సదుపాయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా జోసా చాయిస్ ఫిల్లింగ్ లో విద్యార్థులు ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి అంటే ఫస్ట్ ముందుగా తమకు ఆసక్తి ఉన్నటువంటి బ్రాంచ్ ని పిల్లలు ఎంచుకోవాలి. తర్వాత మొబిలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లను చూసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. అడ్వాన్స్డ్ ర్యాంకర్లు కొత్త ఐఐటీల పట్ల ఆసక్తి చూపట్లేదు ఏంటి అన్నదానికి ఇందులో వాస్తవం లేదు. కొత్త ఐఐటీలు నెలకొన్న ప్రాంతాలు మొబిలిటీ పరిగణలోకి తీసుకుంటున్న కొందరు విద్యార్థులు తమ సమీపంలోని ఎన్ఐటీలు లేదా ట్రిపుల్ ఐటీల్లో చేరడానికి సుముఖత చూపుతున్నారు. దూరంగా ఉండేటువంటి ఐఐటీలకు పోవట్లేదు. సో అంతే తప్ప నూతన ఐఐటీల్లో సదుపాయాలు లేక కాదు, కొరత ఏమీ లేదు, ఇతర అంశాలు ఏమాత్రం కారణం కాదు అని చెప్పుకొచ్చారు. తర్వాత ఏఐ ప్రవేశంతో ఏఐ రావడంతో సిఎస్సితోనే అవకాశాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపైన ఆయన విశ్లేషణ ఏమిచ్చారంటే ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఐటీలోనే కాదు, అన్ని రంగాల్లోనూ వస్తుంది కదా. సో ప్రతి సెక్టార్లో కూడా ఏఐ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని చూసి కేవలం సిఎస్సితోనే భవిష్యత్తు అనుకుంటే ఐటీ రంగంలో కొలువులకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఓకే, ఐటీ రంగంలో మాత్రమే జాబ్స్ ఉంటాయి. ఆ రంగంలో కూడా నిరంతరం ఒడిదుడుకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కోర్ సెక్టార్లోనూ ఏఐ టెక్నాలజీస్ అమలవుతున్నాయి. కాబట్టి విద్యార్థులు బీటెక్ స్థాయిలోనే తమ కోర్ బ్రాంచ్లకు సమాంతరంగా ఉపయోగపడే ఏఐ టూల్స్ ను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఓకే, ప్రతి సెక్టార్లో కూడా ఏఐ అనేది విస్తరిస్తూ ఉంది. సో ఏ బ్రాంచ్ లో చేరినా కూడా పిల్లలు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఏఐ మీద దృష్టి సారించాలి అని చెప్పుకొచ్చారు. అంటే ప్రతి సెక్టార్లో మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఏఐ ఇంటర్వెన్షన్ ఉంది. కాబట్టి వాళ్ళ బ్రాంచ్ కి సంబంధించిన సబ్జెక్ట్ కి సంబంధించి ఏఐలో నిపుణత అనేది సంపాదించాలి అని ఆయన చెప్పుకొచ్చారనమాట. ఐఐటిలో చేరినటువంటి గ్రామీణ విద్యార్థులు కొందరు ఇమడలేకపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమైనా చెప్పగలరా అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులే కాదు, కార్పొరేట్ కాలేజీల్లో చదివిన వారు సైతం ఐఐటి క్యాంపస్ల్లో కొత్త వాతావరణంలో ఇమడడానికి చాలా టైం పడుతుంది. దీనికి కారణం +2 వరకు వారు చదివిన విధానము, క్లాస్ రూమ్ వాతావరణమే కారణము. అక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్ గానే వారి అభ్యాసన అంటే వాళ్ళ స్టడీస్ సాగుతుంది. కాబట్టి ఇక్కడ భిన్నమైన వాతావరణం ఐఐటి క్యాంపస్లో ఉంటుంది. అందుకే మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఇండక్షన్ ప్రోగ్రామ్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము. ఫలితంగా వారికి కల్చరల్ స్కిల్స్ అలవడి ఇక్కడ వాతావరణంలో త్వరగా ఇమిడే అవకాశం ఉంది. సో ఇలా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం మేము కార్పొరేట్ కాలేజెస్ లో చదివినటువంటి పిల్లలకి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళ కోసము అని చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా జేఈ అడ్వాన్స్ కు హాజరవుతున్న వారి సంఖ్య తగ్గుతుండడానికి కారణం ఏంటి అంటే ఆయన దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అవి జేఈ అడ్వాన్స్ కి అటెంప్ట్ల పరిమితి ఉంది. సో బోర్డ్ ఎగ్జామ్స్ లో పర్సంటేజ్ అండ్ పర్సంటైల్ నిబంధన, విద్యార్థుల దృక్పథం, అటెంప్ట్ల పరిమితి విషయానికి వస్తే అడ్వాన్స్డ్ కు 2 సార్లు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో జేఈ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి అడ్వాన్స్ కు అర్హత పొందిన 2 అటెంప్ట్ల పరిమితి కారణంగా వారు హాజరు కావడానికి వీలు లేదు, కాబట్టి తక్కువ ఉంది. అలాగే బోర్డు ప్రోగ్రామ్స్ లో ఎగ్జామ్స్ లో 75% ఉత్తీర్ణతతో పాటు టాప్ 20% నిలవాలనే నిబంధన కూడా అడ్వాన్స్డ్ అభ్యర్థుల సంఖ్య తగ్గడానికి మరో కారణంగా చెప్పొచ్చు అని ప్రొఫెసర్ గారు చెప్పుకొచ్చారు.
త్వరలో బీటెక్‌లో అడుగు పెట్టనున్న విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏంటి అని ఆయన అడిగినప్పుడు, స్టే ఫోకస్డ్. ఓకే. వర్క్ హార్డ్. సో, విద్యార్థులు ఈ 2 అంశాలని గుర్తుంచుకోవాలి. సో, హార్డ్ వర్క్ చేయాలి, ఫోకస్డ్‌గా ఉండాలి. ఓకే. తమ లక్ష్యంపై ఫోకస్డ్‌గా ఉండాలి. దీన్ని సాధించడానికి హార్డ్ వర్క్‌కు మించినటువంటి ఆయుధం అనేది లేదు. దీన్ని గుర్తించాలి పిల్లలు. అదేవిధంగా కేవలం పుస్తకాల అంటే పుస్తకాల చదువుకే పరిమితం కాకుండా రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ ఉండాలి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. కాలేజీలో నిర్వహించే వర్క్షాప్స్, సెమినార్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ వంటి వాటిలో చురుగ్గా పాల్గొనాలి. ఓకే. బీటెక్ అంటే ఉద్యోగానికి గేట్‌వే అని కాకుండా నాలెడ్జ్ గెయినింగ్. ఓకే. అని గుర్తించాలి. నాలెడ్జ్ గెయినింగ్ అవెన్యూ అని గుర్తించాలి. తద్వారా భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగే అవకాశాలు మెరుగవుతాయి అని ఈయన చెప్పుకొచ్చారు. ఓకే. చాలా చక్కటి విషయాలు చెప్పారు కదా! సో, ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్‌కి అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులందరూ ఇవి దృష్టిలో పెట్టుకొని చేరనప్పుడు, చేరకముందు, చేరడానికి ఏం చేయాలా అనేది మనం క్లియర్‌గా ఉండాలి. ఓకేనా? చేరిన తర్వాత చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. హార్డ్ వర్క్ చేయాలి. రియల్ టైమ్ వర్క్ చేయాలి. అంటే ప్రాక్టికల్ ఓరియెంటెడ్ మీద దృష్టి అనేది సారించాలి. ఓకే. అప్పుడు మాత్రమే మనము రియల్ వరల్డ్‌లో మీరు వచ్చినప్పుడు వర్క్ మీకు అవగాహన ఎక్కువగా ఉండి, మీకు అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో, తీసుకున్నటువంటి అవకాశంలో గూడా బాగా ముందుకెళ్ళడానికి గూడా ఈ విధంగా మీరు ఆలోచన శక్తిని పెంచుకుంటే ఉంటుంది కదా! సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.